శంకరాచార్యులు వారు ఒక చక్కని వాక్యం, శరీరం స్వరూపం. ఏమండి, ఈ శరీరం మహా అందంగా ఉందనుకోండి, అంత్యకాలంలో ఏమైనా లాభమా అని అడుగుతాడు. చూడండి, శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. మేరు పర్వతంత ధనం ఉంది, చక్కని సౌందర్యం ఉంది, ఇంకా అనేకమైన సుఖాలున్నాయి, ఏమి లాభం? హరేరంఘ్రి పద్మే మనశ్చే నలగ్నం తతక్కిం 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 4 సార్లు అన్నాడు. భగవంతుని భక్తి గనక లేకపోతే అంత్యకాలంలో దేనికి పనికొస్తాయి, దేనికి ఉపయోగిస్తాయి అని తతక్కిం తతక్కిం, దేనికి వాట్ ఫర్ అని అడుగుతాడు. నిజం కూడా అంతే కదండి, మహాసుందరంగా ఉన్నారండి. ఏమండి, ఆ సౌందర్యం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆ అంత్యకాలం వచ్చేటప్పటికి ఏమైనా ఉపయోగిస్తుందా చెప్పండి? లేదు కదా. ఏది ఉపయోగిస్తుంది? వెంట ఏది వస్తుందో అది ఉపయోగిస్తుంది. ఏమొస్తుంది తెలిసిన? తాను చేసిన పుణ్యం, తాను చేసినటువంటి పుణ్యం వెంట వస్తుంది, తాను చేసిన పాపం కూడా వెంట వస్తుందండి. కాబట్టి ఈ పాపాన్ని ఇక్కడే వదిలేయాలండి సార్. ఎవరైనా గనక తెలిసో తెలియకో పాపం గనక మూట కట్టుకుంటే ఈ మస్ట్ డ్రాప్ ఇట్ హియర్ ఓన్లీ. ప్రయాణ కాలంలో పాపాన్ని తీసుకుపోకూడదండి. ఏది? పరలోక ప్రయాణం. పరలోక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకెళ్లాలి తెలిసిన? పుణ్యం అండి. ఆ పుణ్యం గనక వెంట వచ్చిందంటే ఆహా పాథేయం. పాథేయం అంటే తెలిసిన దారిబత్యం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్తుంటే ఏమి తీసుకెళ్తారు చెప్పండి? ఏం తీసుకెళ్తారు? బియ్యం, లేకపోతే అటుకులు, లేకపోతే డబ్బు, మనీ పర్సు, గుడ్డలు, ఇవన్నీ మీకు ఉపయోగిస్తాయండి. అంతేగాని మీరు ఏదైనా ఊరికి వెళ్తూ 4 దోమలు, 3 నల్లులు, ఎవడైనా మూట కట్టుకు ఏమండి, ఎవరైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ పాములు, తేళ్లు మూట కట్టుకు వెళ్తారా? ఒకవేళ కట్టారనుకోండి, దారిలోనే మీకు బాధ కలుగు చేస్తాయి. అదేవిధంగా పాపాన్ని గనక మూట కట్టుకుని పరలోకానికి ఎవరైనా ప్రయాణం అయిపోతే దారిలో లెక్కలేనన్ని యాతనలు, అనేక దుఃఖాలు, నరక దుఃఖాలన్నీ అనుభవించాలి.